గీతకుంట లేరా తొందరగా తీస్తే పొలం టైం అయిపోతుంది. మన పొలం కోయడానికి వెళ్ళిపోతాను నేను. ఆగు మరి బావ, ఇప్పుడే లేచిన కదా నిద్ర. ఎంత తొందరగా టీ ఎత్తాలి? ఏమైనా మిషనా? ఎత్తుతానులే, కంగారు పడిపోక. పొలంకే కదా వెళ్తావు. లే మరి, పొలం టైం అయిపోతుంది. టీ తొందరగా ఎత్తు, యాక్టివ్గా ఉండాలి మరి. నువ్వు ఎంత తొందరగా ఎత్తుతే నేను అంత తొందరగా పొలంకి వెళ్తాను. ఓకేనా బావా? ఇది ఎత్తిసాను టీ, తొందర తాగేసి వెళ్ళైతే మరి పొలానికి. ఏదో ఇలాగా మంట వండుకొని ఉండేవి కానీ మన పొలం కోతకు ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ తీసుకురా. మన ఊరి మగవాళ్ళు కూడా చెప్పు, కోత కోయడానికి రమ్మని చెప్పి. కట్టలు కట్టడానికైనా పనికి వస్తారు. నేను ముందు వెళ్ళిపోయి కోత కోసేసి కట్టలు కడతా ఉంటాను. ఇదిగో టీ తాగేసి వంట వండేసి మన ఊరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరు రమ్మని చెప్పు. మన కోత ఎంత తొందరగా కోస్తే అంత మంచిది. ఏదో తుఫాను వచ్చేస్తుందట, ఆ తుఫాను వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతాం. సరే గీత, నేను వెళ్ళిపోతాను పొలానికి. అలాగే నాకు కేరేస్తూనే గంజి కూడా తీసుకొచ్చే. గంజి ఎందుకు డైరెక్ట్గా అన్నం కూడా తెచ్చే. పొలంకి అలాగా తినేసి కోసేద్దాం, తుఫాను వచ్చేస్తుందట. సరే వెళ్తాను మరి గునే. ఇంటికి అలా ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటారు కానీ తొందరగా వచ్చే అన్నం రెడీ చేసి కేరేసి వేసుకొని పొలంకి వచ్చే తొందరగా. మనం అందరు తీసుకొచ్చే. సరే బావా, మరి ఎవరెవరు చెప్పడం కోతకి? అదో గుంట, నీకు ఇప్పుడు చెప్పితేనా మర్చిపోతావు. మన ఊరికి అందరికి చెప్పు, మన సోమవారి వాళ్ళకైతే అందరికి చెప్పు. మన ఊర్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికి చెప్పు. నేను వెళ్ళిపోతున్నాను. నేను కోసేసి కట్టాలు కట్టేసి రెడీగా ఉంచుతాను. సరేనా? వెళ్తున్నాను. సరే బాబు, మన ఊరు అందరు చెప్పి నేను కేరేజ్ రెడీ చేసి నేను కూడా పొలం తీసుకొస్తాను.